మంగపేట మండలం వాగొడ్డు గూడెం గ్రామ పరిధిలో వెలిసినటువంటి గిరిజన దేవత మూర్తి శ్రీ నాగులమ్మ మహాజాతర పోస్టర్ను బుధవారం శ్రీ నాగులమ్మ ఆలయంలో ఆలయ మేనేజింగ్ ట్రస్ట్ ప్రధాన పూజారి బాడిస రామకృష్ణ స్వామీజీ వడ్డేలు పూజారులు గిరిజన సాంప్రదాయబద్ధంగా ఆవిష్కరించారు. శ్రీ నాగులమ్మ ఆలయ ప్రధాన పూజారి రామకృష్ణ స్వామీజీ మాట్లాడుతూ ఈ మహాజాతర మార్చి 3 నుంచి 7 వరకు అంగరంగ వైభవంగా జరుగుతోందని, మార్చి 3న మండే మెలుగు, ఇక 4న ఎర్రెట్టల గుట్ట నుండి సడాలమ్మ, గండొర్రే గుట్ట నుండి నాగులమ్మ తల్లి రాక, అనంతరం గోదావరి పుణ్య స్నానాలు, 5న పాలమాకు ఒర్రే నుండి కంకవనం, రాజుపేటలో ఎదుర్కోలు, రాత్రి 11:35 శ్రీ నాగులమ్మ తల్లి పైడి వద్ద రాజుల కళ్యాణం, తెల్లవారుజామున 3:30 లోక కళ్యాణం కొరకు అగ్నిగుండంలో నడవడం, 6న అమ్మవారికి మొక్కులు చెల్లించటం, 7న అమ్మవార్లు తిరిగి వనప్రవేశం ఉంటుందని ఆలయ ప్రధాన పూజారి తెలిపారు. నుండి కాకుండా మా అమ్మ, మా నాయనమ్మల తండ్రి నుండి వంశపరంగా ఆదిపరాశక్తి వంశం నుండి రావడం జరిగింది. ఇది ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి అమ్మవారు కొలుపు కొలిసి జాతర నిర్వహించడం జరుగుతుందండి. దీనికి ఏంటిదంటే, ఎప్పుడంటే మంగళప్రదమైన మంగళవారం రోజు భూదేవతకు పంచభూతములకు పూజ కార్యక్రమం చేసి మండమెలిగే కార్యక్రమంతో స్టార్ట్ అవుతుంది. బుధవారం రోజు గండొర్రె గుట్ట నుండి అమ్మవారు గుడికి చేరటానికి తీసుకురావడం జరుగుతుంది. దాంతోపాటుగా గురువారం రోజు లోక కళ్యాణ శాంతి కొరకు, లోకశాంతి కొరకు తరతరాల నుండి ఒక వంశపరంగా అగ్నిలో శివతాండం రూపంతో అగ్నిలో నడవడం జరుగుతుంటుంది. దీని ద్వారాగా అందరికి కూడా అన్ని రకాల పంటలు, పైర్లు, వర్షము అన్ని రకాలుగా కూర్చి మంచి జరగాలన్న కోరికతోటి నడుస్తూ వస్తుంది. ఇది ఒక